నలుగురిని కడుపులో పెట్టుకోవాలి, నలుగురికి పని చేయాలి, నలుగురితో శబ్బాష్ అనిపించుకోవాలి, నిస్వార్థంగా మనం పని చేయాలి, మరి పని చేయించుకోవాలి. ఎప్పుడైతే ఇది నీ బస్తీలో కానీ నీ వాడలో కానీ నువ్వు ఇట్లా ఎదిగినావు అనుకో, నీ దగ్గరికి నాయకులు వస్తారు. ఇది గ్యారంటీ. ఇది ప్రతిసారి నువ్వు అడుగుడు కాదు, నేను ఇంకేం డెవలప్ కావాలి, నేను ఇంకేం చెయ్యాలి, నేను ఏం కావాలి, ఇంకా నేనేం కావాలి. నా ఏరియాలో రాజా సింగ్ చుట్టుముట్టు పిల్లలందరినీ నేను ఏకం చేసిన. రేపు పొద్దుగల మన ఇంటి ముంగట్నే పెడతా ధర్నా. నేను బీజేపీతో కాదు, వ్యక్తితోని, మనం వాళ్ళ ఎజెండాలతో కాదు, సామర్థ్యంతో కొట్లాడతాం. నీకు ఈ సామర్థ్యం ఉందా, నాకు ఇంకా ఈ సామర్థ్యంతో నేను ఇంకా పైపెచ్చు నా సామర్థ్యాన్ని ఇంప్రూవ్ చేసుకొని నీ సామర్థ్యాన్ని ఢీకొంటా అన్నట్టు ఉండాలి. అదే శాశ్వతం. అప్పుడే వస్తాడు కేసీఆర్, అప్పుడే వస్తాడు బండి సంజయ్, అప్పుడే వస్తాడు రేవంత్ రెడ్డి. ఇంకెవరు రాడు. ఇవన్నీ నేను 30 ఏళ్ళ క్రితం చూసిన. పదవుల కన్నా ఎక్కువ తెలుసుకున్నది ఎక్కువ, సాధించుకున్నది ఎక్కువ. నాదొక సామ్రాజ్యమే ఉంది. నా గోల్ ఏముంటుంది ఎరికనా, ప్రతి సంవత్సరం ఒక 50 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ఉంటుంది. నేను దళిత వాళ్ళ పోయినా, ఏం చేస్తున్నావు అమ్మా అన్నారు. అన్న నేను హౌస్ వైఫ్ అన్న. హౌస్ వైఫ్ పేరు ఉండదు, అందరూ వర్కింగ్ వైఫే ఉండాలి అన్నారు. వాళ్ళకి ఇరమరి చెప్పిన 9 గంటల వరకు ఇంటి పని చేసుకో, 2000 పెడితే పని మంచి దొరుకుతుంది. ఆ 9 నుంచి 5 గంటల వరకు నువ్వు చేస్తా అంటే నీకు 12,000 ఉద్యోగం నుంచి నీకు ఇస్తాను. నీ సామర్థ్యంతో నువ్వు ఆ ఉద్యోగం చేసినట్టయితే మళ్ళీ ఇంటికి వస్తే నీ పిల్లలను మంచిగా చూసుకోవచ్చు, మీ ఇంటైనా మంచిగా చూసుకోవచ్చు, మీరు ఆర్థికంగా బలపడాలి అని చెప్పిన. ఇదే కోశమైన లోపల ఇవాళ సాంప్రదాయక అంటే ఇవాళ ఒక మతతత్వ రాజకీయాలు జరుగుతున్నాయి. నేను వాళ్ళకు ఒక్కటే చెప్పిన, మన పోరాటం బీద పరిస్థితి నుంచా లేకపోతే దేవుందా పనిచేత. నేను ప్రతి ఇంటికి పోయి అడుగుతున్నా, అలా చెప్తున్నా, అమ్మ నీది मुझे बताइए आपका जो सांप्रदायिकता की राजनीति जरूरत है, नहीं तो आपकी गरीबी हटाने का जरूरत है. नहीं भैया हमारी गरीबी हटाने की जरूरत है, तो अपने बच्चों को पढ़ाओ. నేనేమంటున్నా అంటే ఇవాళ కేసీఆర్ ఉంటేనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి చూసిన, ఆయన నాకు పదవులు ఇస్తాడయ్యారా. ఇవాళ చాలామంది చెప్తున్నారు గోశామల్లో ఇన్ని ఖర్చు పెడుతున్నాం, ఇంత తిరుగుతున్నాం, వస్తారు అబ్బా ప్రగతి భవన్ బద్దలు కొట్టి తెస్తా అని చెప్పిన. నేను పార్టీకి పనిచేసే కేసీఆర్ అయ్యారా నాకు. నేను కేసీఆర్ని జపం చేసి కేసీఆర్ నా దేవుడు దైవం అని నేను కొనియాడితే నాకు ఇయ్యారా. కేసీఆర్ లీడర్షిప్కి నేను ఉడతాభక్తిగా సాయం చేస్తే కేసీఆర్ నన్ను చూడరా. ఆ నాయకుని యొక్క ఉద్దేశం ఏంది, వాని సంకల్పం ఏంది, వానికి నువ్వు ఏం తోడవుతావు అన్నదే. కానీ ఈ చెంచాగిరి పక్కపక్క తిరిగి రోజులు తరబడి మనము బట్టలు మన శరీరం చూపెట్టి ఆకర్షించే భుజం మీద కొట్టి సరే మాకు చూస్తా అనుకుంటారు. కానీ నీ తెలివే, నీ సామర్థ్యమే, నీ వనరులే నిన్ను పైకి తీసుకొస్తాయి. ఇదే శాశ్వతం, ఇదే సత్యం. దీన్నే గమనించాలి. మీరు కావాలి, మీ పిల్లలు కావాలి. రాబోయే తరంలో ఒక ఇంట్లో చూస్తే అబ్బా వీళ్ళు కదా కుటుంబం, వీళ్ళు కదా అబ్బా ఇంత బాగున్నారే, ఇలా నేను గర్వపడతాను. నేను ఇలా పంచాలు వదిలిపెట్టండి. కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, కవిత మీద, హరీష్ మీద, ఇక చెప్పు ఎందుకు అడుక్కుంటారు, ఎందుకు అడుక్కుంటారు. మొత్తం కుటుంబం పొటెన్షియాలిటీ ఉన్నది, హ్యూమన్ పొటెన్షియాలిటీ. ఇక జగదీశాన్ని ఇద్దరు వీళ్ళు ఏం చేయాలి అదే చెప్తున్నాను. నేను ఏమంటున్నా అంటే వ్యక్తిగా ఎదుగుదాబా, ఈడ మీరు ఏ విపదం కాదు అన్నీ మీరు సమకూర్చుకోండి. నేను ఈ ఇంట్రెస్టెడ్ ఉన్న సబ్జెక్ట్ అని వచ్చిన ఇది వరకు నేను ఈ కమిటీకి మీకు చాలా రుణపడి ఉన్నా. ఎందుకంటే ఇలాంటి ఆలోచన చేయాలి యాదవులు. వ్యక్తిని పెంచుండి, వ్యక్తిని పటిష్టంగా నిలపండి. పార్టీలు వస్తాయి, వ్యాపారం వస్తుంది, సామాజిక స్పృహ వస్తుంది, అన్నీ వస్తాయి. దానికి ఒక సిస్టమేటిక్, దాని యొక్క లెక్క పద్ధతి అని. ఇవాళ కృష్ణుడు అంటున్నాం, కృష్ణుడు ఇండియాలో ఒక లీడర్షిప్, పీపుల్ మేనేజ్మెంట్ అంటే ఏంది, అది మన కృష్ణుడు మనకి నేర్పించిన ఆ సంతతికి పుట్టిన వాళ్ళం. మన తర్వాత వేరొనికి రావాలి. కానీ దురదృష్టం ఏంటి అని అంటే మనం వేరొని దగ్గర నేర్చుకుంటున్నాం కాదు. ఇవాళ కూడా ఉంది, వ్యవస్థ ఉంది. నా దగ్గర టీచర్లు, ప్రొఫెసర్లు, ఇలా రవీందర్ యాదవ్ వైస్ ఛాన్సలర్ అయ్యిండు మనోడు. ఇలా పిలిచేది ఉండే మంచి సబ్జెక్టు శరత్ చెప్పి ఉండే, నాకు చెప్తే నేను పట్టుకొస్తుంటే. ఎందుకనంటే
తెలుసు, మేము రోజు ఇదే మాట్లాడుతాం, వ్యక్తికి ఎదగండి బస్, అంతే, ఇంకేమద్దు. చాలా సమయం తీసుకున్నా ఎవరైనా ఏదన్నా మీకు ఇబ్బంది ఉంటే, మీకుంటే అంటే మీ ఆధీనంలో ఉన్న వనరులు మీరు సంపాదించండి. మీకు ఒకవేళ బలగం కావాలంటే ఇంత పెద్ద బలగం ఉన్నది, ఈ బలగం యొక్క సారా తీసుకోండి. కానీ వ్యక్తిగా మాత్రం మీరే ఎదగాలి. దిస్ ఈజ్ ఫైనల్. ఇవన్నీ మనం పక్కన పెడదాం. రేపటి నుంచి మనం ఎంతోమంది మన పిల్లలను మంచి మంచి కాన్వెంట్ స్కూల్లో ఇస్తాం. 7th క్లాస్ పుస్తకం తెచ్చి డాడీ ఇది ఏంటి అని అంటే చెప్పలేని పరిస్థితి ఉంది మనకు. విన్నావా? వాళ్ళని చదువు అంత అబ్సల్యూట్. నేను ఎక్కువ చెప్పాను, చాలా ఉంది గుండెల నిండా. ఎవరికైనా హర్ట్ చేస్తే క్షమించండి, కానీ సత్యం ఇదే. దీని పాటనే అవుతే ప్రతి ఇల్లు పెరుగుతుంది. ఇవాళ కృష్ణన్న తెలుసా, ఇలా ఫాదర్ తెలుసా, కృష్ణన్న ఇంట్లో తెలుసా? అరే వాళ్ళ కష్టం చూస్తే ఎవరికైనా కన్నీళ్ళు వస్తాయి. ఒక ఓల్డ్ సిటీ లాంటి ఒక కాన్స్టిట్యున్సీ లేదు. తల్లిదండ్రులకు నిజమైన గుర్తింపు తీసుకొచ్చాడు కృష్ణన్న. కృష్ణన్నకు ఏ బలం ఉన్నది, ఏ యాదవులు సపోర్ట్ చేశారు? దుర్మార్గులు మనము. ఏంటి అని అంటే మనమంతా విఘ్నులం కాకపోతే వేరేడు మనతో ఆడుకుంటాడు. కృష్ణతో ఎన్నో ఏళ్ళు కలిసి నడిచిన. నా ఫస్ట్ కాలేజ్ ఓపెన్ చేసిందే కృష్ణన్న 94లో. ఎంత ఆయన హోదా, ఆయన మంత్రిత్వం, ఆయన పేరు ఏంది. కానీ అది నేను అన్నకి ఏంటంటే అది దేవుడు రాసిన రాత, అంతే తప్ప ఇంకేదో లేదు. కానీ నేను ఇక్కడ మాట్లాడుకోవాల్సింది, మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఏ యాదవ్ సపోర్ట్ చేస్తే కృష్ణన్న ఆ స్థాయి నుంచి మంత్రి అయిందండి. అయిన వనరులు కదా, అయిన సామర్థ్యం కదా, అయిన తెలివితేటలు కదా, అయిన అడుగులు కదా, అయిన దిశ, అయిన దశ కదా. ఇది ఇక్కడి నుంచి రావాలి, ఇది మొదలు కావాలి. మీ ఇంటికి అందరూ వస్తారు. మీ తమ్ముడుగా చెప్తున్నా, అన్నగా చెప్తున్నా, ఈ గుమ్రా రాజకీయాలు వద్దు. ఎవడు ఏమైనా చెప్పుకొని ఎన్ని ఉపన్యాసాలు చెప్పని కావాలంటే వాళ్ళు చప్పట్లు కొట్టి పడేసేది, బయటికి వెళ్ళిపోయి ఆడికి వెళ్ళినాక నేనేందో చూపెడతారా నైనా రేపటి నుంచి నేనేందో చూపెడతా. ఒక తెలుగు మాట్లాడితే మన తర్వాత ఎవరైనా మాట్లాడాలి, ఒక ఇంగ్లీష్ మాట్లాడితే మన తర్వాత ఎవరైనా మాట్లాడాలి, మన హిందీ మాట్లాడితే మన తర్వాత ఎవరైనా మాట్లాడాలి. నేను అట్లా మాట్లాడినానంటే నేను వీడియోలు పంపిస్తాను. మన క్రిస్టియన్ కమ్యూనిటీలో మాట్లాడినా, మొన్న ఐఏఎస్ ఆఫీసర్ల ముంగట నాకు ఒక అవకాశం దొరికింది. నవీన్ మిట్టల్ దగ్గర, నల్సార్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దగ్గర, హైదరాబాద్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దగ్గర చంపేసిన ఇంగ్లీష్లో. వస్తుంటే నవీన్ మిట్టల్ లేవటి చేయి కలిపిన. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది నా లాంటి వాళ్ళకి సాధ్యమవుతుంది, మీ అందరికీ కూడా అవుతుంది, ఇది అందరికీ అవుతుంది. ఇవాళ దిశ దశ ఒక తమ్ముడు మంచిగా అయిందా, అసలు ఎటు పోవాలి, ఏం చెయ్యాలి, ఏ దిశ ఏది ఏంటి. ఇక్కడ 4-10 మంది పార్టీలో కూర్చున్నారు. ఇక్కడ ఇది కాదు దిశ అంటే ఇది. సంపూర్ణమైన విద్య, ఉన్నత విద్య, వ్యాపారం చేస్తే సంపూర్ణంగా వ్యాపారం చేసి. ఇవాళ ఒక అంబానీ ఎక్కడో ఉంటాడు, ఇక్కడికి నోట్లు వేయించి వానికి డబ్బులు ఇస్తారు. ఎక్కడో శ్రీ చైతన్యవాడు ఉంటాడు. ఇక్కడ తెలంగాణలకేనే సంవత్సరానికి శ్రీ చైతన్యకు 500 కోట్లు పంపిస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎంప్లాయీస్ 500 కోట్లు పంపిస్తారు శ్రీ చైతన్యానికి. ఇలా మనం కూడా మన సత్తన కొడుకున్నాడు మిఠాయి పండరు. అయినా అదేమో మిఠాయి పండరు వాళ్ళు 40 ఏళ్ళ నుండి అన్న కృష్ణ నీకు తెలుసు 40 ఏళ్ళ నుండి ఉన్నారు. ఇప్పుడు దాదూస్ గారు వచ్చిండు, ఎట్లకైనా వచ్చిండే. నేను మొన్న కేసీఆర్ మీటింగ్లో మిఠాయి డబ్బులు తెచ్చిచ్చాడు చూసింది దాదూస్. అరే మా ఇంట్లో మా దగ్గర బాలాజీ రతంలో ఎంత ఫేమస్ ఉండే, ఆడెక్కడ పోయిండు అన్న. మొత్తం తెలివే నడుస్తుందన్న. అవతలని కొట్టాలి చేరును. ఇక రాజకీయమో ఎమ్మెల్యే అవన్నీ తర్వాత, ముందు నుంచి మన ఇంటి అడుగులు బయట కరెక్ట్ పడాలి. వ్యాపారం చేస్తేనే అట్లా ఏదైనా హ్యూమన్ పొటెన్షియాలిటీ షుడ్ బి డెవలప్డ్. దట్ ఈస్ ద ఓన్లీ గోల్. ఏంటంటే దాంతోనే కొట్టచ్చు, నువ్వు వేరే దాంతో కొట్టలేవు. నేను 4 ఏళ్ళలో మా నాయన చనిపోయాడు, మా ఇల్లు అంతా గడ్డం ఫ్యామిలీ అంటే ఒక చరిత్ర అంతా ఉంది, అంతా చేసేళ్ళు అవన్నీ చెప్పుకోనికనే పనికొస్తాయి. ఇప్పుడు ఏంటి అని అడుగుతాడు వాడు. అని అడిగితే
ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం నీ చైతన్యానికే నువ్వు పనిచేయాలి, నీ ఊపిరికి నువ్వు పనిచేయాలి, నీ ఎదుగుదలకే నువ్వు పనిచేయాలి. తర్వాత దిశ దశ నువ్వు రాజకీయాలలో వస్తా అంటే రాజకీయాలు ఏదైనా ఒక స్ట్రక్చరల్ ఉంటుందమ్మా. ఏదో ఆవేశంతో ఒక స్పీచ్ వినంగానే అయిపోతా అంటే కాదు. ఏదో ఒక బిజినెస్ మ్యాన్ కావాలి, లక్షల కోట్లు నేను కూడా బెంజ్లో తిరగాలి అని అంటే కాదు. నేను ఇప్పుడు వచ్చిన బెంజ్లోనే వచ్చిన, నేను బెంజ్లో వచ్చిన 1,40,00,000 అంటే దేశం. మా కొడుకు అన్నాడు, డాడీ మనమే బెంజ్ ఎందుకు కొన్నాము అని అంటే, బిడ్డ డబ్బుకు న్యాయం చేయాలి. వేరే దగ్గర 1000 మంది నా ఇంటికి బేగం బజార్ ఉంటారు, నా ఇంటికి వచ్చేటప్పుడు ప్రతి ఇంటోడు పెంచుకొనొచ్చు. కానీ లైఫ్ని ఎంజాయ్ చేయాలి కదా, దీన్ని కదా హోలిస్టిక్ లైఫ్ అంటారు. దీన్ని హోలిస్టిక్ లైఫ్ అంటారు. ఉంటే పెడితే ఇంతవరకు అవసరం రావాలి, ఒక 50 ఉద్యోగాలు రావాలి, ఒక కంపెనీ ఉంటే 10 కంపెనీలు తెరవాలి, 10 ఉద్యోగులు రావాలి, సంవత్సరానికి ఇంత గోల్ ఉండాలి, ఆ గోల్తో వ్యవస్థ రావాలి, ఆ వ్యవస్థతో నువ్వు నిర్మాణమైన ఒక గ్లోరీ తయారు చేయాలి. అదిగా జీవితం అనేది. సో నేను ఎక్కువ మాట్లాడకుండా ఎవరికైనా తప్పు చెప్తే క్షమించండి. సత్యం ఇదే, ధర్మం ఇదే. రైట్, థ్యాంక్ యూ. Next question. సార్ నమస్తే సార్. మొన్న విలేజ్లలో వచ్చినప్పుడు మీ బ్యానర్లు అవి చూశాను. మీ పేరు చెప్పండి. మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు లక్ష్మీనారాయణ, గుంటూరు నుంచి వచ్చాను, హైదరాబాద్లో ఉంటున్నాను. బ్యానర్లు చూశాను, మధు గారితో కలిసాను సార్. అయితే మీ బ్యానర్ చూసిన తర్వాత ఏమనిపించిందంటే, ఇప్పుడు రాఘవ సతీష్ అని ఉన్నారు, ఎమ్మెల్సీగా పని చేశారు, వీళ్ళందరూ ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఎలాగో ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, కేసీఆర్ గారు నాకు సీట్ ఇస్తారా కూడా ఇవ్వకపోతే నేను పదవి నుండి తీసుకొచ్చి నేను సంపాదించుకున్నాను అనమాట. అయితే మీతో పాటు ఒక 5గురిని, ఒక 10 మందిని తీసుకొచ్చే సత్తా కూడా మీకు ఉంది కాబట్టి సార్ నా ఆలోచన ఏంటంటే, నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, మీరు మొన్న బ్యానర్లు చేశారు, అఖిలేష్ యాదవ్ గారిని తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు? అఖిలేష్ యాదవ్ గారిని కేసీఆర్ గారు చూపించారు. కేసీఆర్ గారు చూపించడం మీరు బ్యానర్లు చూపించారు కానీ లేదంటే మా వాళ్ళకి ఏదైతే కావడం అయితే మీరందరూ ఉన్నారు కాబట్టి మీరందరూ కలిసి ఆయన తీసుకొచ్చి ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి మాకు ఇన్ని సీట్లు కావాలి పొద్దులో అని అడిగితే ఎందుకు మీరు ఎందుకు ఎమ్మెల్యే అమ్మా నేను ఇక్కడ చెప్తా చూడు. ఇదే ఇవాళ ఈ ప్రోగ్రాం చేసినాం మనం, అవునా? ఈ ప్రోగ్రాం చేసిండ్రు శరత్ అండ్ టీమ్. నేను సారీ, ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు, వాళ్ళ పేరు చెప్పకుండా బాధపడద్దు. ఎందుకనంటే ఇంకా చాలా దూరం నడిపిద్దాం మనం. ఇది చేయాలి అంటే దీని వనరులో ఒక హోటల్ కావాలి, దీనికి ఒక ఏసీ ఉండాలి, బయటికి వెళ్తే సమయం అయిపోతే భోజనం ఉండాలి. విన్నావమ్మా? ఇవన్నీ సమకూర్చి వాళ్ళు తిప్పల పడి వాళ్ళు ఇవన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి మనకి ఇక్కడ మీటింగ్ పెట్టి విఐపీలకు మంచి కుర్చీలు వేసి మీకు మంచి కుర్చీలు వేసి ఇవాళ ఇంతసేపు ఉన్నారు అని అంటే ఏసీలు కూడా సెలెక్ట్ చేసుకొని మీకు అందరికీ అన్ని విధాలా ఇక్కడ సమకూర్చి పెట్టారు. ఓకే, రేపు అఖిలేష్ యాదవ్ వస్తే ఒక పబ్లిక్ గార్డెన్లో ఇది సికింద్రాబాద్లో ఉంది కదా పెరేడ్ గ్రౌండ్, నింపాలి కదమ్మా. దానికి ఒక యాదవ్ నేను 5 కోట్లు ఇచ్చేస్తామన్నాను కూడా ముందుకు రావాలి కదమ్మా. నేను ఏమంటున్నా, ఇంకా 5 కోట్లు ఇచ్చేటోళ్ళు మీ దాంట్లో కింద ఎదుగురి జీవితం. నేను ఇవాళ బయటికి వెళ్ళి నేను ఏదైనా రాజశేఖర్ అన్నా సారీ, నేను ఒక్క నిమిషం, మనం బయటికి వెళ్ళి మనస వాచ కర్మన పని చేస్తే నేను కాదు నువ్వే పనిచేస్తా 500 కోట్లు 5 సంవత్సరాల్లో సంపాదించవచ్చు. ఈ సామర్థ్యం ఉంది, ఈ అవకాశం ఉంది. ప్రతి దగ్గర పుష్కలంగా అవకాశాలు ఉన్నాయమ్మా. మనం వెళ్ళాలి ఆ దారిలో. నేనేం చెప్తున్నా అంటే, ఇది నువ్వు ఒక మాటకు అనేసినావు, అయిపోయింది. కృష్ణనే పోయి అట్లీస్ట్ మాట్లాడతాడు. ఆయన కియాల కూడా మాజీ మంత్రి హోదా ఉంది. పిలుచుకొని వచ్చి 10 మందిని చూపెడితే మన తలకాయలు ఏడబెట్టుకుంటామమ్మా. ఒక సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నింపాలి, ఒక 10 మంది యాదవులు అరే తీసుకురాండి అని ఒక 10 కోట్లు ఇవ్వాలి. అవి
సరే వాళ్ళు ఇచ్చేటోళ్ళు ఉన్నారా లేరు అది కాదు, కానీ డబ్బు వస్తే మాత్రం దేనికైనా అది న్యాయం జరగాలి. జీవితం ఉంటుంది పోతుంది. కృష్ణన్న ఎన్ని చూడలే, మంత్రి పదవి చూసిండు, ఇక ఇది చూసిండు. మొన్న ఆయన ఇంటర్వ్యూ చూసిన, అవకాశం వస్తే ఒకటే మాట చెప్పిండు, మీకు అవకాశం దేవుడు ఇస్తున్నాడు, పని చేసుకుంటా ఉండే అన్నాడు. మనకు కూడా నువ్వు యంగ్ బ్లడ్, కష్టపడు, ముందు వనరులు సంపాదించు. నువ్వు మాట్లాడితే ఇలా అందరు టీవీ డిబేట్లలో అందరూ కూర్చుంటారు, ఒకరిద్దరు మాట్లాడుతుంటే ఎందుకు మనం వింటాం? ఆ ఒక్కరిద్దరిలో మనోళ్ళు ఎందుకు కావచ్చు, ఆ సామర్థ్యం మన లోపల ఎందుకు రావచ్చు, ఆ పట్టుదల మన దగ్గర ఎందుకు కావచ్చు? వ్యక్తిగా ఎదుగమ్మా, నీ దగ్గరికి అందరూ వస్తారు. నీ గీత పెద్దగా చేసుకో, కథం ఎవడని వస్తారు నీ దగ్గరికి. నువ్వు ఎదిగినప్పుడు అందరు నీతో కేస్తుంటారు. ఇదే సత్యం. నెక్స్ట్ క్వశ్చన్. వచ్చేసి కొంచెం ఆ రోజు కానీ క్యాంపెయిన్ చేయడం కానీ సోషల్ మీడియా మా చేతనంత వరకు మేము చేస్తాం సార్. థ్యాంక్ యూ. అమ్మా, నీ యొక్క సహకారానికి చాలా సంతోషిస్తున్నా, కృతజ్ఞతని. కానీ ఒక్కటే అమ్మా, కాన్స్టిట్యున్సీలా అది రావద్దు. యాదవులు ఓటేస్తే ఏదన్నా ఎమ్మెల్యే గెలిచిండమ్మా, ఒక్క యాదవులు ఓటేస్తేనే గెలుస్తాడా? కృష్ణని అడుగు. మనమంటే నేనైతే ఎన్నికలు కొట్లాడలే, నేను బస్సు ఎన్నికలు కూడా కొట్లాడలే, కానీ ఎమ్మెల్యే ఎన్నికలు ఇవాళ డేట్ రాసుకోలేదు, కొట్లాడితే ఎట్లకైనా కొట్లాడతా. ఇస్తాడా ఇవన్నీ? లేకపోతే అరే ఇప్పటికే సైన్యం తయారు చేసిన 4000 మందిని పిల్లలను ఎడ్యుకేషన్లలో పెట్టేసినప్పుడే. ఫ్రీ ఎడ్యుకేషన్ నా నినాదం. ఇంటర్, డిగ్రీ, పీజీలను అందరినీ కట్టేసిన. ఇంకా 2 నెలలు అయితే స్కూల్ ఓపెన్ చేసిన అందరినీ కట్టేస్తా. మీ పిల్లలను నేను కడుపులో పెట్టి చూసుకుంటా. నా జీవితం మీరు కడుపులో పెట్టుకొని చూసుకోవాలి. మీ పిల్లల ఎదుగుదలకు నేను ఉంటా, నా ఎదుగుదలకు మీరు ఉండాలి. నేను అదే చెప్తున్నా. సేవ చేయింది, వసూలు అడుగుంది. రాజకీయ నాయకులు చాలా డేంజర్గా ఉంది. పని చేయించుకుంటారు, జీతం ఇయ్యరు, గల్లా పట్టుకోవాలి. ఆ విషయంలో కాంగ్రెస్ ఎప్పుడు ముందుంటుంది. వాళ్ళ కార్యకర్తలు ఎవరు నీడు, పీసీసీ ప్రెసిడెంట్ అని నీడు, బాబు పని చేసినాం పైసలు ఇచ్చేయాలంటారు. ఇక్కడ పెద్ద రాజకీయ నాయకులు ఏదైతే చతురత ఉంటుందో దాన్ని గమనించండి. ఓ కేసీఆర్ అదేనమ్మా, వ్యూహం రచిస్తే ఎట్టుండాలంటే చార్ కోనే చిత్ అయిపోవాలాడు అవతలాడు. యువనికి రాకముందు నీకు రావాలి, కొట్టేయాలి, గోల్ చేయాలి. అది ఇంకోటి ఒక్కడే చెప్తున్నా, చివరిగా చెప్తున్నా, ఏమన్నా ఇట్లయితుంది అనవద్దు. ప్రతి ఒక్కరు ఫుట్బాల్ మ్యాచ్ చూడండి. ఫుట్బాల్ మ్యాచ్ ఎందుకు చూడమంటున్నారు తెలుసా? వాడు గోల్ వేయనీకానికి 4 గెరాల్చి అని కాళ్ళు అడం కొడతారు, ఎంకెక్కేం చూస్తారు, వాళ్ళకి డిచ్చి కొడతారు. కానీ వాళ్ళ పోరాటం మాత్రం ఆ బంతి తీసుకుపోయి ఆ గోల్ వేసే వరకే ఉండాలి. ఇవన్నీ ఉంటారు. ఎవడు సహకరించాడు? ఇవన్నీ యాదవులు ఎవరు, నువ్వు వ్యక్తిగా ఎదుగు, అందరు వస్తారు నీ దగ్గరికి. ఇవన్నీ బాగా ఉపన్యాసం రైట్ విన్నావా? చాలా మంది జగదీశ్వర్ నాకు తొందరగా నేను వెళ్తున్నా. థ్యాంక్ యూ. నేను పోవాలి అన్న, పర్మిషన్ ఇచ్చిన పర్మిషన్ తీసుకొని పోతున్నా. వాట్సాప్ లో పెడతా ఇలా. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. దయచేసి ప్రశ్నలు క్లుప్తంగా ఉండాలి, జవాబు కూడా క్లుప్తంగా ఉండేటట్టు చూసుకోవాలి ప్లీజ్. ఉందా? గట్టిగా చెప్పు, మీ పేరు చెప్పు. ఇంకో మైక్ తీసుకున్నాను. మన తెలంగాణలో ఒక యాదవ్ స్టూడెంట్ ఫెడరేషన్ కూడా ఒక్కరు లేదు. పెట్టింది ఒకటి మా అధ్యక్షుడే, నేను అధ్యక్షుడు.
హైదరాబాద్ కాబట్టి అసలు కదా పెద్ద చెప్పి మీటింగ్ పెట్టి డబ్బులు వసూలు చేసి ఇప్పటిదాకా అసలు తెలియదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క కుల సంఘానికి మన హైదరాబాద్ ఒక హాస్టల్ ఉంది. ఎక్కడి నుంచో వచ్చి ఎగ్జామ్ రాయడానికి హైదరాబాద్ లో ఎంతో కష్టపడుతున్నారు. నార్త్ జిల్లాలో ఉండి ఫ్రెండ్స్ ఊళ్ళలో ఉండి ఆడపిల్లలు అయితే ఇంకా దారుణం ఎగ్జామ్ కూడా రాజీగారు ఏదో అప్లై చేసినాము అందరికి ఏది వీళ్ళు మాత్రం ఎవరైతే ఏదో కష్టపడి ఫ్రెండ్స్ అట్లా ఉండి చేసినారు. ఇప్పటికీ చూస్తే మున్నూరు కంపెనీ నుంచి తెలియదు మున్నూరు కంపెనీ రోజు అంటే బాబు ఏమనుకో సమయం ముగిపోతుంది. క్వశ్చన్ ఏంటి డైరెక్ట్ గా క్వశ్చన్ మాకు హాస్టల్ కావాలి. అదే మన క్వశ్చన్ ఏంటి ఇప్పుడు హాస్టల్ చెప్తున్నా అందరికి ఉంది మనకి ఎందుకు లేదు అంటే ఇంతమంది మేధావులు ఉన్నారు ఇంతమంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు కదా. I totally agree with you. హాస్టల్ అనేది లేదు. దీనికోసము యాదవ ఇంటెలెక్చువల్ ఫోరం అని ఒకటి స్టార్ట్ చేశాము. దాంట్లో ఓన్లీ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్తో త్వరలో మీకు ఒక హాస్టల్ వస్తుంది. ఇది చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. దీంట్లో నో పొలిటికల్ పార్టీస్, ఓన్లీ ఎంప్లాయీస్. నేను ఒక లెక్చరర్ని ఫ్రమ్ కమలా నెహ్రూ పాలిటెక్నిక్. నాది హోటల్ మేనేజ్మెంట్ నా సబ్జెక్ట్. నేను కూడా ఇది చాలా చూశాను. ఆడపిల్లలకు హాస్టల్స్ లేకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. మన కమ్యూనిటీ అనే కాదు, సీన్ ఎస్సీలకు అయితే చక్కగా ఒక హాస్టల్ ఉంటుంది. బీసీలు అంటే మళ్ళీ మన పిల్లలు అక్కడికి వెళ్ళి షేర్ చేయాలి అంటే వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉండాలి. సో ఇవన్నీ కూడా చూసిన వ్యక్తిని కాబట్టి ఐ థరోలీ కనెక్ట్ విత్ యూ విత్ దిస్ ప్రాబ్లమ్. దీని గురించే యాదవ ఇంటెలెక్చువల్ ఫోరం అని ఒకటి స్టార్ట్ చేశారు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద పర్సన్స్. దీంట్లో ఉన్న వాళ్ళు మటుకు నేను ఒకటి చెప్తున్నాను. వాళ్ళు ఒక 10,000 జీతగాళ్ళ నుంచి లక్ష నుంచి వచ్చే శాలరీడ్ పీపుల్ కాంట్రిబ్యూషన్తోనే ఈ హాస్టల్ ముందుకు వస్తుంది. సో లెట్ us ఆల్ ప్రే దట్ ఇది తొందరగా మెటీరియలైజ్ అయ్యి మన ముందు ఒక హాస్టల్ వస్తే ఈ ప్రాబ్లం ఎస్పెషలీ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చే వాళ్ళకి ఇది సాల్వ్ అయిపోవాలి. ఇది నా కోరిక. అండ్ ఇక్కడ ప్రస్తుతం ఇవాళ వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళు కూడా దేవర్ సపోజ్ టు జాయిన్ దిస్ దశ దిశ మీటింగ్లో లేరు ఇవాళ. బట్ దీని గురించి నేను సార్కి, శరత్ యాదవ్ గారు సార్కి నంబర్ ఇస్తాను. మీరు కూడా మీ వైపు నుంచి సజెషన్స్ ఇవ్వచ్చు ఆ ఇంటెలెక్చువల్ గ్రూప్ వాళ్ళకి ఎలా ముందుకు వెళ్ళాలి. దీంట్లో టోటలీ నో పొలిటికల్ పార్టీస్. ఇట్ ఈస్ ఓన్లీ మన జీతాలతో వచ్చిన వాళ్ళే కాంట్రిబ్యూషన్స్ చేస్తున్నారు. అది ఎందుకు పెట్టారో నాకు తెలీదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఒకళ్ళన్నా ముందుకు వచ్చారు మన వైపు నుంచి. అండ్ ఇక్కడ ఇంతసేపు చాలామంది మాట్లాడారు. నేను కూడా ఒక సజెషన్ ఇస్తాను సార్. పొలిటికల్ పార్టీస్ ఎన్నన్నా పెట్టండి, బట్ ఫస్ట్ మనకంటూ ఒక పార్టీ పెట్టండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. అది నెక్స్ట్ క్వశ్చన్ నేను అడుగుతాను. నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. నా పేరు మారమోని శ్రీశైలం యాదవ్. జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి గ్రేటర్ హైదరాబాద్ యువజన అధ్యక్షునిగా ఉన్నాను. అదేవిధంగా మొన్న మున్గోడు బైపోల్లో నేను పోటీ చేశాను. నాకు 5th పొజిషన్ వచ్చింది అక్కడ. సో నేను ఏమంటున్నానంటే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. ఈరోజు పెద్దలు కృష్ణ యాదవ్ గారు ఆ రోజు 94లో ఒక పెద్ద బహిరంగ సభ పెడితే మనకు ఆ రోజు హైదరాబాద్ నగరంలో 5 టికెట్లు కేటాయించారు. అదేవిధంగా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఒక భారీ బహిరంగ సభ పెట్టాలని నేను కోరుకుంటున్నాను. దాని మీద మీరు ఏదైనా వివరణ ఇవ్వాలి. ఇంకోటి 2వ క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు మన ముఖ్య గోల్ ఏంటంటే గ్రూప్ 1 ఆఫీసర్స్, ఐఏఎస్ కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళకి డబ్బు లేకపోవడము, ఆర్థికంగా లేకపోవడము. మీలాంటి పెద్దలు ఎవరినో ఒక్కటి దత్తత తీసుకుంటే బాగుంటుందని నా 2వ క్వశ్చన్. 3వ క్వశ్చన్ ఏంటంటే, మనకి జిల్లాల నుంచి చాలామంది అనేక సమస్యల మీద వస్తుంటారు. హాస్పిటల్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, ఇతర క్వశ్చన్స్ ఎన్నో ఇబ్బందులతో వస్తుంటారు. వారికి ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు. కాబట్టి
మీరు ఈరోజు దశ దిశ అనే కార్యక్రమం ఏర్పాటు చేశారు. మీ అందరూ ఒక కమిటీ ఏర్పాటు చేసి మేము ఉన్నాము అని వాళ్ళు మీ ముందు తెస్తే మీరు సాల్వ్ చేసేలాగా ఉంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఎన్నో ఎమ్మెల్యే టికెట్లు ఉన్నాయి. దాంట్లో ఎక్కువ జనాభా ఇప్పుడు కొల్లాపూర్ ఉంది, మిర్యాల కూడా ఉంది. మన జనాభా సంఖ్య ఎక్కువ ఉంది. అక్కడ క్యాండిడేట్స్ పోటీ చేస్తే బాగుంటుందని అది ముందుగా గుర్తించి యాదవుల లిస్టు తీయాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. క్వశ్చన్ అన్న, థ్యాంక్ యూ. అన్న ఇప్పుడు మిత్రుడు 3 క్వశ్చన్స్ ఇచ్చిండు. ఒక బహిరంగ సభ ఒకటి, మెజారిటీ సీట్లలో మనం పోటీ చేయాలని మన జనాభా ఎంత ఉన్నది? ఓకే, ఇదే కదా, చాలా మంచి ప్రశ్న ఇది. మనం అందరం ఏకమయ్యి ఇప్పటికీ మన జనాభా ప్రకారంగా 119 సీట్లలో 45 సీట్లు మన యాదవ్ని ఏకదాటిగా ఉంటే దాన్ని కింది మీద చేయొచ్చు, పడేయచ్చు, లేపొచ్చు. యాదవ్